మంచల పట్టణం అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా అభివృద్ధిని తనకున్న కోపంతో దాన్ని క్యాన్సిల్ చేస్తూ అంత పెద్దగా అవసరం లేని దానికి డబ్బులు మరి డైవర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే తీరును నేను వ్యతిరేకిస్తున్నా. మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఒక మంచిర్యాలతో అంతరం బ్రిడ్జ్, ఎంతో ప్రాధాన్యత గల బ్రిడ్జ్ను తనకున్న అక్కస్తోటి, తనకున్న కోపంతో, తనకున్న మంచిర్యాల మీద ఉన్న ద్వేషంతో మంచిర్యాలను ఆగం మంచిర్యాలగా మరి చేస్తున్న ఎమ్మెల్యే పనితీరుని ప్రజలందరూ గమనించాలని కూడా నేను మంచిర్యాల జిల్లా ప్రజలకు, మిగతా జిల్లా ప్రజలు కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. ఆనాడు ప్రజల కోరిక మేరకు మంచిర్యాల టు అంతర్గాం బ్రిడ్జి, పెద్దపల్లి ఆ ప్రాంతం పోయే వాళ్ళకు 18 కిలోమీటర్లు తగ్గుతుందని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమక్షంలో 1-2 దఫాలు మాట్లాడి మంజూరు చేసి టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి అక్కడ సైట్ ఆఫీసులో పెట్టుకొని పని మొదలుపెట్టిన తర్వాత 2003లో ఎన్నికలైన సందర్భంలో ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, ప్రభుత్వం పోవడం, ఆయనకు ఎమ్మెల్యే గారి అదృష్టం కలిసేసింది. ఏదో పాపం ఓటేస్తే సర్వనాశనం చేస్తున్న మంచిర్యాల నియోజకవర్గాన్ని. దానికి నిదర్శనం ఏదైతే ఇందాక చెప్పిన బ్రిడ్జు. ఆ బ్రిడ్జి 164 కోట్లు, 35 కోట్లతోటి నేను ఐబీ నుంచి శ్రీనివాస్ గార్డెన్ వరకు రోడ్ వైడనింగ్ అంటే 12 మీటర్లు అంటే 39 ఫీట్ల రోడ్డును అక్కడ ఆనాడు మంజూరు చేయడం, అవి 2 క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జు రంగపేటకు వాస్తవంగా బ్రిడ్జు నేను 2వసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి లో లెవెల్ బ్రిడ్జ్ ఆనాడు ఫౌండేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఒక 2 రోజులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న భారీ వర్షాలకు లాస్ట్ చివరికి కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయడమా అప్పుడప్పుడు మేము రిపేర్ చేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 13.5 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి మంజూరు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి మంజూరైన తర్వాత 24/3/10వ తారీఖు నాడు ఈ బ్రిడ్జికు 13.5 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యే ఫౌండేషన్ అక్కడ శ్రీశ్రీ నగర్లో వేయడం జరిగింది. ఇక్కడ ఆనాడు ఒకే కాడ 3 శిలాపలకం, ఇదొక శిలాపలకం. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, దాదాపు 27 నెలల కింద నువ్వు దీనికి వేసినప్పుడు 2 వర్షకాలు పోయి ఇక్కడ ఈ ప్రాంత రంగపేట ఈ ప్రాంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ నువ్వు ఎందుకు మొదలు పెట్టలేదు అనేది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. ఆనాడు లో లెవెల్ బ్రిడ్జు హై లెవెల్ ఇంకో 1-2 మీటర్లు ఎత్తు పెంచితే చిన్న వర్షమైనా పెద్ద వర్షమైనా ఇబ్బంది లేకుంటుంటుంది. అది వాస్తవంగా ఆనాడు కూడా మేము అదే ఆ పద్ధతిలో పెట్టాం. హైట్ లేపే పద్ధతిలో నువ్వు చేయలేకపోయావు. నీకు దురాలోచనతోటి అది క్యాన్సిల్ చేసి ఒకసారి అర్థం చేసుకోండి. అది క్యాన్సిల్ చేసి లక్ష్మీ టాకీస్ నుండి రంగపేట మీదుగా అటు పాత మంచాల వరకు ఇటు క్వారీ రోడ్ వరకు 6 వరుసల రోడ్ అట. వినండి మంచాల ప్రజలారా, 6 వరుసల రోడ్ అట. బ్రిడ్జికి వ్యతిరేకంగా బ్రిడ్జ్ 100% కట్టవలసిందే. అటు ఇటు బ్రహ్మాండంగా అక్కడంగా సిమెంట్ రోడ్ ఉంది, ఇక్కడ రంగపేట దాకా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్. 20 ఫీట్ల రోడ్డు పాత మంచాల నుంచి అక్కడ దాకా ఎక్కడ దాకా క్వారీ రోడ్ దాకా 20 ఫీట్ల సిమెంట్ రోడ్ చేసాం ఎన్నికల ముందే. జస్ట్ లింక్ ఓన్లీ, నువ్వు లింక్ కలిపితే అయిపోయేది. అంటే 6 వరుసలు అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఏ రకం పోతుంది చెప్పండి. మేము పెట్టిన శ్రీనివాస గార్డెన్ ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ పెడితే మేము 12 మీటర్ పెడితే 1 మీటర్ తగ్గించాడు.
అంటే రోజు వేలాది వెహికల్ పోయేదానికేమో తగ్గించి